ఇక్కడికి వచ్చినాక అమ్మగారికి అయ్యగారికి దేవునికి స్తోత్రాలు. నేను ఇక్కడికి వచ్చినాక ఒక్కరో నొప్పి తగ్గిపోయింది. ఏ నొప్పి ఉందమ్మా? కాళ్ళు నొప్పి, మోకాళ్ళు నొప్పి తగ్గిపోయిందా? ఇప్పుడే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఇది 4వ వారం నేను. ఓకే. దేవుడు స్వస్థపరిచాడు. ఎవరు స్వస్థపరిచింది నిన్ను? దేవుడు. యేసయ్య స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మా అమ్మకి బాగలేదు, 6 వారాలు వస్తా అనుకున్నా, తగ్గింది. సాక్ష్యం చెప్పి బస్తా వేస్తాను, 5 కేజీల బస్తా. 5 కేజీలు బస్తా వేస్తాను. ఏం తగ్గింది మీ అమ్మకి? కడుపుల నొప్పి, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. అయిపోయినాయా? చెప్పవే మరి. కిడ్నీలో రాళ్ళు పోవడం అంటే అది చిన్న విషయమా? ఆ కిడ్నీలో రాళ్ళు ఉండటం వల్ల కడుపు నొప్పి వచ్చిందా? ఇప్పుడు కడుపు నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. దేవుని స్తోత్రం. పాస్టర్ గారికి వందనాలండి. నాకైతే నా సాక్ష్యం, నా పేరు నాగమణి, మాది సాయినగరం. నాకైతే పొట్టలో ఇదంతా గడ్డల్లాగా ఉండేది, నొప్పి వచ్చేది. ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి, అన్ని హాస్పిటల్ తిరిగా. గ్యాస్ ట్రబుల్ అన్నారు, ఏమీ లేదన్నారు. అన్ని ఎక్స్రేలు కూడా తీశారు, ఏమీ కనిపించట్లా. మా అబ్బాయి ఏమన్నాడంటే ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి పెద్ద స్కానింగ్ కూడా తీపిచ్చాడు, దాంట్లో ఏం కనపడలా. నాకైతే బాధ తగ్గట్లా. నైటు భయము, ఆందోళన, ఎక్కడ కడుపులో గడ్డలు ఉన్నట్టు, దెయ్యం, నైట్ అంతా చీకటి రాత్రులుగా ఉంది. ఇంక నాకేం అర్థం కాల, పిచ్చెక్కుతుంది. ఇంట్లో వాళ్ళకేమో ఇసుగ్గా ఉంది, నన్ను చూస్తే చికాకు పడుతున్నారు. నేనేం చేయాలో తట్టుకోలేక మంగళవారం ప్రార్థనకి వెళ్తే తగ్గిద్దని ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ వారం 3 వారాలు వచ్చి నాకు తగ్గితే కట్ట బియ్యం ఇస్తాను అనుకున్నాను. ఎట్లా ఉంది ఇప్పుడు? మరి ఇప్పుడు ఎట్లా ఉంది? తగ్గింది. ఫాస్ట్ తగ్గిపోయిందా? తగ్గింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నేను ఒక మంగళవారం వచ్చాను ఇక్కడికి. మా బాబుకు ఆపరేషన్ చేయాలి, ముక్కు ఆపరేషన్ చేయాలన్నారంట. ఇక్కడ ఏడుచుకుంటా ప్రభు, మా పాప ఏడుస్తూ ఉంటే ప్రార్థన చేసుకున్నాను. ముక్కు ఆపరేషన్ చేయకుండా ఉండాలి ప్రభు అని మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేయించుకుంది. మళ్ళీ ఆపరేషన్ లేదు, ఏం లేదు, తగ్గిపోద్దమ్మా, ఏం భయపడబాక అని చెప్పారంట. ఆపరేషన్ లేకుండా మందుల ద్వారా కానీ తగ్గిపోయింది. దేవుడు ఆపరేషన్ లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ముందు నిలబడి పాస్టర్ గారికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను పోయిన మంగళవారం వచ్చాను, నా బిడ్డకు బాగులేదు. హాస్టల్ నుంచి వచ్చాడు, ఆదివారం వచ్చాడు, సోమవారానికి బాగులేదు. ఈ మందిరానికి వచ్చాను. మందిరానికి వచ్చి గిలగిల కొట్టుకొని దొల్లాడుతూ ఉన్నాడు. దొల్లాడుతుంటే మేమేం చేయాలో ప్రభు మాకు ఏం అర్థం కాదు. ఇంటికి పోయి వాళ్ళకి కొద్దిగా బాగుంది, ప్రశాంతంగా. మళ్ళీ ఆదివారం కూడా వచ్చాను. నేను ఇక్కడికి ఆదివారం వచ్చి మళ్ళీ మంగళవారం నేను బియ్యం ఎత్తాను, 3 మూటలు బియ్యం ఎత్తాను. దేవుడు కార్యం చేశాడు, చక్కగా ఉన్నాడు. అసలు ఆ రోజును చూసిన అబ్బాయేనా అనుకున్న మేమే ఆశ్చర్యపడ్డాం. దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. కూర్చోండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఈ పాపకు 3 రోజుల నుంచి జ్వరం వస్తుంటే హాస్పిటల్లో చూపిస్తున్నాం కానీ తగ్గలేదు. నైట్ బాగా పెద్దగా ఏడుస్తుంది. నేను ప్రార్థన చేసుకున్నా, యేసయ్యా ఈ బిడ్డగా ఏడవకుండా జ్వరం తగ్గితే మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెబుతాను అనుకున్నాం. దేవుడు తెల్లారిలోకి జ్వరం తగ్గింది, బాగానే ఉంది. నా రెండో సాక్ష్యం ఏంటంటే నా భర్తకు బాగా గ్యాస్ ట్రబుల్ ఎక్కువై గుండెల్లో నొప్పి బాగా వస్తుంది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ స్కానింగ్లు తీయాలి అని అన్నాడు. స్కానింగ్ తీసేటప్పుడు బాగా భయపడతాను నేను, ఏం చెప్తారో అని. నాకు కూడా భయంగా ఉంది కానీ ఏం కాదులే తగ్గిద్ది, ఏం లేదని చెప్తారో చూడు అని చెప్పినప్పుడు స్కానింగ్కి వెళ్ళినప్పుడు దేవా ఏం లేదని చెప్తే నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్తాను అనుకున్నా. ఏం లేదని చెప్పిండు డాక్టర్. బాగా ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత ఏమి లేదు, ఇక స్కానింగ్ నార్మల్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారు నా వందనాలు. మా భర్తకి పండు నొప్పి వచ్చి బాగా ఏడుస్తున్నాడు, బాగా బాధపడతా, జ్వరం కూడా వస్తుంది ఆ పండు నొప్పి దెబ్బకి. అయితే దర్చిపోయి పీకించుకోమని చెబుతుంటే ఆయన నాకు భయం అని పీకించుకోవట్లా. దేవుడి దేవాల ఈయన పీకించుకోవట్లేదు కాబట్టి దేవుడి దేవాల తగ్గిపోతే నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. తగ్గిపోయింది, బాగానే ఉన్నాడు. రెండో సాక్ష్యం ఏంటంటే మా పాపకు కూడా పండు నొప్పి. అమ్మాయి చాక్లెట్లు ఎక్కువ తింటే పండు అంతా పుచ్చిపోయింది. ఆ పండు నొప్పి వల్ల ఆ అమ్మాయికి కూడా జ్వరం వస్తుంది,
ఇదేంది ప్రభు ఇద్దరికి ఒకేసారి పండు నొప్పి వచ్చింది, తగ్గట్లేదు. నేను మా పాపను తీసుకొని నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి నేను 3 వారాలు సాక్ష్యం చెబుతాను అనుకున్న, ఇద్దరికి తగ్గిపోయింది. దేవునికి నా వందనాలు. కార్యాలు జరిగించిన దేవునికి స్తోత్రాలు చెప్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. పాస్టర్ గారికి వందనాలు, మేడానికి వందనాలు. మేము మార్కాపురం నుంచి వచ్చామండి, మేము ముస్లిమ్స్. నేను మా కొడుకుకు వివాహం అయితే నేను 7 వారాల్లో వస్తానని అనుకున్నాను. నా కొడుకుకి పక్క బజార్లోనే వివాహం అయిపోయింది, ఖాయం అయిపోయింది. ఇప్పుడు గర్భిణితో కానీ ఉన్నది, 2వ నెల గర్భిణితో కానీ ఉన్నది. నేను 7 వారాలు వచ్చేస్తానన్నాను. ఇప్పటికీ నేను 7 వారాలు అయిపోయింది ఈ వారంతో. యేసు ప్రభు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. ఆ బిడ్డ మరి ఇక్కడికి వచ్చి మొక్కుబడి చేసుకుంది. వివాహం జరిగితే 7 వారాలు వస్తానని దేవుడు అద్భుతంగా వివాహం జరిగించాడని సాక్ష్యం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. అదిగాక మా కోడలకు 1 వారం అయినా నేను తీసుకొని వస్తాను మందిరానికి అనుకున్నాను. తొలి వారంలోనే 1 పొద్దు నుండి తీసుకొని వచ్చినాను. ఓకే తల్లి, ఇంకా నిన్ను దేవుడు బలపరచును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును. నేను పోయిన వారం పోయినంత వారం 2వ వారం చెప్పిన నా సాధ్యం ఏంటంటే, నేను హాస్పిటల్కి పోయినప్పుడు అప్పుడు కొద్దిగా నార్మల్గా ఉన్నదని చెప్పిండు. మళ్ళీ పోతే గర్భిణికి నిలబడదు, కొద్దిగా వాడు కొద్దిగా అడ్డుగా ఉన్నదని చెప్పిండు. మళ్ళీ పోతే నార్మల్గా ఉందని చెప్పింది. మళ్ళీ డాక్టర్ కాడికి పోతే కొంచెం అని చెప్పిండు 2000 అవుతాయి బయటలో చూపించుకోవాలంటే, మళ్ళీ లోపల చూసుకో 1,50,000 అయితే అని చెప్పిండు. మరి ఏం నాకు అర్థం కాలేదు. అయితే ప్రార్థన తెలుసుకున్నా. పోయినాక మా ఆయనకు నీరసము దాడ కాచ గొంతుకుతున్నాడు. మా అమ్మకు చిన్న గడ్డ ఉంది అంటే ఆ గడ్డ సీమ గడ్డి, దానివల్ల కొంచెం కరిగింది. నా భర్త బాగా తాగుతూ ఉండేవాడు, ఇంట్లో ప్రసాదితే ఉండేది కాదు. కానీ వీటితో ప్రార్థన చేసుకున్నా, యేసయ్యా నా భర్త తాగటం అనుకుంటే సన్నిధిలో సాక్ష్యం చెబుతా అనుకున్నా. నా భర్త ఇప్పుడు తాగుడు మానేశాడు. మా త్రాగుడు ఎవరు చేస్తారు ఈ కార్యము? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. బడికి పోయేది, రాస్తుంది కానీ రాయటం వచ్చు కానీ అది రాసి చదువుమంటే నాకు రాదట్టుంది. యేసయ్యా బైబిల్ చదువుకునే చదువునైనా నా బిడ్డకి ఇయ్యి అని ప్రార్థన చేసుకున్నా. ఇప్పుడు ప్రార్థన గొప్ప కార్యాలు చేయును గాక. ఆమేన్. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు తలలో నరాలని చిట్చిట అని శబ్దం వచ్చేది. నాకు చాలా భయం వేసింది. భయం వేసి నేను ఆ నైట్ ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నా. మరుసటి రోజు మంగళవారం ప్రార్థనకు వచ్చి ప్రేరాయిలు తీసుకొని ఇక్కడే ప్రార్థన చేసుకున్నా మోకాళ్ళ మీద. తండ్రి తగ్గిపోతే నాయన నేను 5 వారాలు మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటా తండ్రి నాకు ఆ బాధ తీసేయని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఆ వారంలోనే తీసేసిండు. 5 వారాలు ప్రార్థన చేసుకున్నావు, తగ్గిపోయింది. ఏ ఊరు మీది? పొట్లపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయిని నేను అరిసేసరికి వెళ్ళిపోయి ఫోన్ చేసినా కానీ ఎత్తటం లేదు. నాకు చాలా భయంతో ఏమైంది తండ్రి ఈ బిడ్డ రాలేదు ఇంటికి అని నేను ఏడుచుకొని ప్రార్థన చేసుకున్నా. తండ్రి నా బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే నేను 500 కానుకేసి సాక్ష్యం చెప్పుకుంటా దేవా అనుకున్నాను. ఆ బిడ్డ మరుసటి వారంలోనే ఇంటికి తిరిగి వచ్చిండు క్షేమంగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మా గేద విలువ కలిగింది, పెద్దది. అది ఈనబడి ఈనలా 1 వారం అంతా ఇబ్బందిగా ఉన్నది. ఏందా ఇది ఇబ్బందిగా ఉన్నదని చెప్పని నేను జాగ్రత్తగా దేవుడి దైవలో బయటపడితే దరిసిపోయి సాక్ష్యం చెబుతానని ఒప్పుకోనా. నేను ఒప్పుకొని మర్చిపోయి రాలేకపోయినా. తర్వాత మళ్ళీ పొదుగోపు వచ్చింది. ఆ పొదుగోపు వచ్చినప్పుడు మళ్ళీ భారంగా ప్రార్థన చేసి సిలివేసి ఇది పొదుగోకు తప్పిపోతే తప్పనిసరిగా దరిసిపోయి నేను సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. అది 1 వారం రోజులకు తగ్గిపోయింది. ఈ మహిమ కలుగును గాక. వారి పాడిని ఇంకా దేవుడు స్వస్థపరిచి ఆశీర్వదించును గాక. అంటే అమ్మా పాస్టర్కి నా వందనాలు. నాకు అప్పుడప్పుడు కాలు నొప్పి వచ్చినప్పుడు జ్వరం వస్తుంది. ఈ చర్చికి వచ్చినాక జ్వరం లేదు, కాలు నొప్పి లేదు. స్వస్థపరిచిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మాది శిలాంగూరు మర్చాట్లపాలెం. అయితే నాకు కాలుకి గడ్డలు వేసింది.
కొంచెం గడ్డలైతే నాకు తెలియక ఏందో అని అనుకున్నా. ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నా కానీ ఆ గడ్డ పెద్దదవుంది. ఎన్ని హాస్పిటల్కి తిరిగినా కానీ ఏం చెప్పట్లా. ఇంకా వాసం వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటా నేను. అవా మరియమ్మ, మరి నువ్వు దెబ్బతింటా మరియమ్మ, ఎక్కడికన్నా వెళ్ళి చూపించుకో మరియమ్మ అంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ గడ్డ గురించి చెప్పట్లా. సరేలేమ్మా అని చెప్పి మా పెద్దమ్మాయ, అమ్మ మరి నాన్న చనిపోయినప్పుడు దర్శి మంగళవార ప్రార్థనకి వెళ్ళినవుగమ్మా, ఆ పాస్టర్ కాడికి వెళ్ళి మంగళవార ప్రార్థనకి వెళ్ళమ్మా నెలకి ఇక్కడికి వచ్చి అన్ని చేత ప్రార్థన చేసుకొని ఏసురత్నం డబ్బా తీసుకున్నా. ఇంకా ఏసురత్నం డబ్బా తీసుకొని ఆ ఏసురత్నం రాసుకుంటున్నా. ఆ గడ్డ పగిలిపోయింది. ఆ గడ్డ పగిలిపోయినాక ఒక 7 లోతున 2 నెలలు నడిపిన గాయం పడ్డది. ఆ గాయం అయితే మానలా. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ గాయం మానలా. మళ్ళీ అన్ని చేత డైలు సందకాడ పారణ చేసుకుంటే 2 సార్లు ఎత్తి పారణ చేశాడు. ఏందమ్మా మీ దేవురు ఏందమ్మా అంటే పలానా ఊరు అన్నయ్య అని చెప్పా. పారణ చేశాడు. మళ్ళీ హాస్పిటల్కి వెళితే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ నువ్వు రూమిసి వెళ్ళాల్సిందేనమ్మా, ఈ హాస్పిటల్కి కుదరదని చెబుతున్నారు. ఏసయ్యా నేనేం చెయ్యాలి ఏసయ్యా, ఈ పిల్లలంతా బతికిచ్చేది నేనే ఏసయ్యా, నేను ఎట్ట చెయ్యాలి, నేను చనిపోతే పిల్లలు ఎట్ట బతకాలా, అక్కడే కొడుకు పిల్లలు చిన్న పిల్లలు హైదరాబాద్లో ఉండవు. మా పిన్నావా మీ అమ్మ బతకదురా ఇంటికి రారా అని రప్పించింది. మా అబ్బాయి ఇంటికి వచ్చాడు. సన్నకాడ మూలుగుతూ ఉంటే ఎప్పుడెప్పుడు తెల్లారిద్దరు మూలుగుతుంటే అబ్బాయి వచ్చి ఏందమ్మ నువ్వు ఏడు చేసి చెప్పు, మా నిద్ర లేకుండా ఉండేది. మాట్లాడితే ఇంకా అతను రిమ్స్కి వెళ్ళి మళ్ళీ రిమ్స్కి పోమని, మరి రిమ్స్కి పోతే ఇంకమ్మా ఏమైంది అందమ్మని రక్తపరిచి చేయాలంటే నాకు భయం, నాకేం కాకుండా లేసయ్యా అనుకుంటా ఉన్నాను. రక్తం తీశారు. అయితే కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, అసలు కొంచెం కూడా బెడ్లు అమ్మా చనిపోతావమ్మా అని చెప్పారు. నాకు ఏసయ్యా ఈ వారంలోపు నాకు ఏం కాకుండా దర్శి ప్రార్థనకి వెళ్తాను అనుకున్నాను. మళ్ళీ 2 వారాలు వచ్చాను. అన్ని కాడ వేసి రక్తమే డబ్బా తీసుకెళ్ళాను. ఆ బిల్లలు ఇచ్చిన నాకు వద్దు, నా ఏసై నన్ను బతికెత్తాడు అని చెప్పి బిల్లలు పక్కన వేసాను. ఆ గాయం మానిపోయింది. నేను సాక్ష్యం చెబుతున్నాను. ఓకే అమ్మా, దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నాకు నరాయిల బలహీనత తలలో వచ్చింది. ఒక 3 రోజులు ఒంగోలు హాస్పిటల్లో ఉన్నారు. మా వాళ్ళు వచ్చున్నారు ఎప్పుడన్నా ఇక్కడ ఇటు మంగళవారం ప్రార్థనకు పో నేను. దేవుడు ఒక నెమ్మదినిచ్చిండు. దేవునికి స్తోత్రం. అందరూ సమస్య ఇప్పుడు ఏం లేదమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. యేసయ్యకే మహిమ. చెంపంత నొప్పి, చెంపంత నొప్పి, పన్ను అంత తీపుగా ఉంది. కాళ్ళు చేతులు లాకపోతున్నాయి. ఈ మోకాలు నొప్పులు తగ్గిపోయినాయి. మోకాలు నొప్పులు తగ్గిపోయినాయి, నొప్పులు తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. యేసయ్యకే మహిమ. అన్నయ్య ప్రేజలాడు, అన్నయ్య అక్క ప్రేజలాడు. వచ్చేటప్పుడు కాలు ఇది ఎడం కాలు సడుగు మోకాలు నొప్పి పడుతుంది అప్పుడప్పుడు. ఇందాక అన్నయ్య ప్రేయర్ చేసినప్పుడు మోకాలు సడుగు అంత నొప్పి తగ్గింది, కాలు ఎడం కాలు. ఇప్పుడు నడుము నొప్పి కూడా తగ్గింది. అన్నయ్య మరి అమ్మాయికి ఈ మధ్య అనారోగ్యంతో ఉంది. ఇప్పుడు నేను ప్రార్థనకు వచ్చేటప్పుడు అమ్మాయికి బాగుంది. దేవుడు కార్యం చేశాడు. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినట్టు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. నాకు మోకాళ్ళు బాగా నొప్పులు వచ్చినాయి. ఏసు రక్తం రాసుకున్నా తగ్గిపోయింది, సుమారుగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులు తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు మోకాళ్ళ నొప్పులను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. మాది పోతంపల్లె. నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, తగ్గిపోయినాయి. ఇక్కడికి వచ్చినాక మా తమ్ముడు అయితే పచ్చి తాగుపోతా తండ్రి మారాలని 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా. ఇప్పటికైతే మార్చిండు. బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తాడు. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి అంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలయ్యా. రాత్రి అంతా గుండెల్లో నొప్పి, నడువు నొప్పి, సడుగు నొప్పి. ఈరోజు రాలేను అనుకున్నా. తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటానన్న. తగ్గిపోయిందమ్మా. గట్టిగా నడుము నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. పాస్టర్ అమ్మకి, పాస్టర్ గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా ఈ 30 గొర్రెలు నోటి జబ్బుతో బాగా లేకుండా ఉండి ఏది పోయిన నెలలో ఏసయ్యా అవి తగ్గిపోతే బియ్యపు కట్టేస్తారని ఒప్పుకొని మేము ప్రార్థన చేసుకున్నాక తగ్గిపోయింది. మళ్ళీ ఈ సూటి అనమాట 30 గొర్రెలు సూటియే.
అయితే వాటికి నోటి జబ్బు వచ్చి బాగా లేకుండా ఉండే తగ్గిపోతే నేను సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నాక తగ్గిపోయింది. పాస్టర్కి వందనాలు. నేను నడుము కాడ నుంచి కింద కాలు నొప్పులతో బాధతో వచ్చినాను ఇక్కడికి. అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు అక్కడ లేచి నిలబడమంటే నిలబడ్డాను. నా నడుము నొప్పి కాలు నొప్పులు తగ్గినాయి. నడుముల నొప్పులు కాలు నొప్పులు తగ్గిపోయినాయి అంట. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పొందుతాం. దేవుని నామానికి స్తోత్రాలు. దైవ సేవకులకు సేవకురాలకి నా వందనాలు. పోయిన మంగళవారం కాక అవతల మంగళవారం సాక్ష్యం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. సాక్ష్యం ఏంటంటే గేదె ఒకటి ఈనింది. ఈయన 4 రోజులకి దూడ కన్ను పొరొచ్చి ఏందో పొడుచుకొని పొరగమ్మేసింది. డాక్టర్ని పిలిస్తే కన్ను పోయిందండు. మా భార్య మంగళవారపు రక్తం తెచ్చి పోద్దామండి, తగ్గితే సాక్ష్యం చెబుదామంది. సరేనని చెప్పేసి కన్ను తెరిచి పూసాము, తగ్గిపోయింది. సాక్ష్యం చెబుదామని వచ్చి ఆ చివరిన కూర్చున్నా. ఆరాధన చేస్తా ఇట్లాగే అందరూ సాక్ష్యాలు లేపేటప్పుడు ఈ కార్యాలు జరిగిన వాళ్ళందరూ సాక్ష్యాలకు వస్తుంటే చిన్న మనసులో ఏంటి ఇట్లా జరుగుతుందని చిన్న అట్లా అనుకున్నా. అనుమానం ఏంటి అని ఏంటనే దైవ సేవకులు ఎవరో ఇట్లా అనుకున్నారు లేయమంటే నేను సిగ్గుతూ లేకపోయా. లేవలేదా? అవును, అడిగారు లేకపోయి. తర్వాత నాకు అట్లే మనసులో అట్లే అనిపిస్తుంది, ఎందుకు ఇట్లాగా సందేహించానని చెప్పేసి ప్రార్థన చేసి ప్రభువా ఇంకోసారి అట్లా అనుకోను, నేను ఇది నిజమే కదా అని చెప్పేసి నమ్మేసి ఇందాక సేవకురాలు వాక్యం చెప్పేటప్పుడు దేనికి దేవుడు చేసిన మేలు చెప్పడానికి సిగ్గుపడకూడదని నిశ్చయించుకొని ఈ సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపాడు. అందుని బట్టి స్తోత్రం. దేవునికి కంటి ఆపరేషన్ చేయించుకున్నా నాకు భయం పోయి అదురు పోయి ఆపరేషన్ అయితే దేవుడి సాక్ష్యం చెబుతున్నాను అనుకున్నా. రెండోది సమస్యలు చాలా ఉన్నాయి, అదురు భయం, అది కూడా నా పేరు చంద్రయ్య, ప్రార్థన చేయండి. ఓకే చేస్తా. అయ్యగారికి అమ్మవారి వందనాలు. మా ఊళ్ళో బీబీ వచ్చి పడిపోయింది. బీబీ వచ్చి పడిపోతే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్తాను ఒప్పుకున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచాడు దేవుడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందు. అయ్యగారికి వందనాలు. నేను మార్కాపురం బండి మీద నుంచి పోయేస్తుంటే ఇంటికి వచ్చినాక కొంచెం మొలలు వచ్చినట్టు భయంగా అనిపించింది. తండ్రి దేవుడా తగ్గిపోతే మంగళవారం వచ్చి ప్రార్థన సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నా, తగ్గిపోయినాయి. స్వస్థపరిచాడు దేవుడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా